మహారాష్ట్రలో ఉన్నతాధికారుల వ్యవహార శైలిపై ప్రభుత్వం కఠినంగా స్పందించింది. పర్యావరణ శాఖ మంత్రి పంకజ్ ముండే పిలిచిన సమీక్ష సమావేశానికి హాజరు కాలేదని సీనియర్ ఐఏఎస్ అధికారి దేవేంద్ర సింగ్, జాయింట్ డైరెక్టర్ సతీష్లను సస్పెండ్ చేశారు. చంద్రపూర్ జిల్లాలో కాలుష్య నివారణ చర్యలపై శాసనసభలో చర్చ జరుగుతున్న సమయంలో ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. మంత్రి పంకజ ముండే మాట్లాడుతూ ఎంపీసీబీ అధికారులు తాను పిలిచిన సమావేశాలకు వరుసగా గైర్హాజరవుతున్నారని సభ దృష్టికి తీసుకెళ్లారు. అధికారుల సమన్వయ లోపం వల్ల ప్రజా సమస్యలపై సమగ్ర సమాధానం ఇవ్వడం కష్టంగా మారుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన అంశాల్లో అధికారుల నిర్లక్ష్యం అస్సలు సహించబోమని స్పష్టం చేశారు. మంత్రి ఫిర్యాదుపై ప్రోటెం స్పీకర్ తీవ్రంగా స్పందించారు. ప్రజా ప్రతినిధులు పిలిచిన సమావేశాలకు హాజరు కాకపోవడం సభా మర్యాదను ఉల్లంఘించడమేనని ఆయన వ్యాఖ్యానించారు. ఇది ప్రజలను అవమానించడమేనని చెప్పారు. సభ జరుగుతుండగానే సంబంధిత అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో సభలోనే ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. ఇదిలా ఉంటే ఈ సస్పెన్షన్ వెనుక రాజకీయ కారణాలు కూడా ఉన్నాయనే ప్రచారం సాగుతోంది. ఎంపీసీబీ విభాగం ప్రస్తుతం శివసేన షిండే వర్గానికి చెందిన నేత సిద్ధేశ్ ఆధ్వర్యంలో ఉండగా, పర్యావరణ శాఖ బాధ్యతలు బీజేపీకి చెందిన పంకజ ముండే నిర్వహిస్తున్నారు. మిత్రపక్షాల మధ్య సమన్వయ లోపం కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మొత్తంగా ఈ ఘటన మహారాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. అధికారుల బాధ్యతాయుత వ్యవహారం, రాజకీయ పార్టీల మధ్య సమన్వయం, ప్రజా సమస్యల పరిష్కారం వంటి అంశాలపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.